ఈవెంట్కి విచ్చేసిన పెద్దలందరికీ, నాతోటి క్యాస్ట్ అండ్ క్రూకి అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈ సినిమాని ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా గురించి చెప్పడానికి మంచి కదండి, న్యాచురల్ కథ. మీరు టీజర్ చూసి సాంగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, న్యాచురల్గా ఉంటుంది. హంగు ఆర్భాటాలు ఏం కాకుండా కథలో లీనమయ్యేలాగానే పాటలు కూడా ఉంటాయి. మా లిరిసిస్ట్ గురించి చెప్పాలండి, నాకు మంచి లిరిసిస్టులు దొరికారు. శ్రీకృష్ణ, తను నర్సాపూర్ అనే విలేజ్ నుంచి వచ్చాడు. మంచి రైటర్, మంచి కసితోటి ఇండస్ట్రీకి వచ్చాడు. ఎంతో అంటే ప్రేమ సినిమా పట్ల, పాటల పట్ల. ఎప్పుడు సినిమాలు పాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నర్సాపూర్ అనే గ్రామం నుంచి, అక్కడి నుంచి ఎంతో కష్టపడి చాలా ఇక్కడికి వచ్చి ఎన్నో వర్షన్స్ రాసి అన్న డైరెక్టర్ గారికి అందరికీ నచ్చేలాగా పాట కంప్లీట్ చేశాడండి. విలేజ్ సాంగ్ చాలా బాగుంటుంది, చాలా బాగా రాశాడు. థ్యాంక్ యూ కృష్ణ. అండ్ నరసింహ రమణ గారి గురించి చెప్పాలండి. ఆయన ఒక పెద్ద కన్సల్టెన్సీ, పెద్ద కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ దాంట్లో సీనియర్ కన్సల్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గారండి ఆయన. సో చాలా చాలా పెద్దవారండి. ఆయన టైం తీసుకొని, ఆయనకి ఇంటున్న ఇంట్రెస్ట్ గురించి, ఆయనకి పాటల మీద ఉన్న మక్కువ గురించి, సినిమా మీద ఉన్న మక్కువతో, ఆ పాటల మీద ఉన్న ఇష్టంతో టైం తీసుకొని దీనికి ఎన్నో వర్షన్స్, ఎన్నో రోజులు కూర్చొని ఆ లవ్ సాంగ్ రాశారండి. చాలా బాగా వచ్చిందండి లవ్ సాంగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన యాక్చువల్గా ఈ సినిమాకి రైటర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మంచి మెంటర్, నాకు చాలా సపోర్టివ్, ఒక బ్రదర్లీ ఫిగర్ నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక లిరిసిస్ట్ ఉన్నారండి, ఇంకో 3 పాటలు రాశారు, విష్ణువర్ధన్. తను రాలేకపోయారు, ఊర్లో ఉన్నాడు. చాలా అద్భుతమైన పాటలు రాశారండి. నాకు చాలా సినిమాలు కంటిన్యూస్గా రాస్తున్నాడు కూడా. చాలా మంచి రైటర్, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా వర్క్ చేస్తున్నాడు విష్ణువర్ధన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సింగర్స్ అండి, అహ్మద్ ఖాన్ అని సింగర్ ఉన్నాడు. తను ఈరోజు పండుగ వల్ల రాలేకపోయాడు, బట్ చాలా 3 పాటలు పాడాడు, చాలా బాగా పాడాడు. అండ్ మంచి టాలెంటెడ్ అనమాట. కొత్తగా వస్తున్న సింగర్ తను. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, కొత్త వాళ్ళతో వెళ్దాం అని చెప్పి కొత్త సింగర్స్ని పెడదాము, కొత్త లిరిసిస్ట్ కొత్త వాళ్ళతో వెళ్దాం అని చెప్పారండి. అండ్ వాళ్ళ మంచి హృదయం, మంచి పాటలు వచ్చాయి. అలాగే కొత్త వాళ్ళు కదా అని చెప్పి ఏదో లైట్గా ఏం తీసుకోలేదండి. మంచి అవుట్పుట్, మంచి లిరిక్స్, మంచి సింగర్స్ అందరూ అన్నీ బాగా కుదిరాయండి. అండ్ మా ఫీమేల్ సింగర్ అశ్విని చేపూరి, మా పాత ఫ్రెండ్ అండి, ఇప్పుడు కాదు, మేము 10 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నాము. ఈ సినిమాలో మంచి పాట పాడిన తను, లవ్ సాంగ్ చాలా బాగా వచ్చింది సాంగ్ కూడా. థ్యాంక్ యూ అశ్విని. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సూర్య నన్ను నమ్మి ఇచ్చారు ఈ మూవీ. చాలా కష్టపడి తీసాం. మ్యాక్సిమం అన్ని సింగిల్ టేక్లో తీయడానికి ప్రయత్నించాం. చాలా బాగా వచ్చింది, అనుకున్నట్టే వచ్చింది. సూర్య అన్న, గోపాల్ అన్న చాలా సపోర్ట్ చేశారు. మా టీం ప్రేమ్, ఇంకా సూర్య, కౌశిక్ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Coming here. Firstly, I want to thank director sir and DOP, hero sir and heroine, and the whole team. Special thanks for the chief guest, VN Aditya sir. Thank you, sir. Thank you so much for being here. Firstly, I don't think you all know me. I'm Maunika. This is my first debut film. దీని తర్వాత మూవీస్ చేశాను, బట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ మిల్. చాలా టెన్షన్ ఉండే ఫస్ట్ అయితే. ఇది ఆడిషన్ కూడా జరగలేదు, డైరెక్ట్ సెట్కి వెళ్ళి చేశాను. ఎలా ఉంటుంది టీం అంతా, ఎలా ఉంటుంది అని అనుకున్నా, బట్ చాలా పీస్ ఉన్నది. అండ్ కూల్ పర్సన్స్ అందరూ, చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మూవీతో. ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందని భయపడ్డా, కానీ చాలా బాగుంది. అండ్ ఈ ట్రైలర్ చూసారా మీరందరూ? మీకు నచ్చిందా? యా. అండ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ ఇవన్నీ ఎలాగైతే లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారో, మిగతా సాంగ్స్ని అండ్ మా మూవీకి కూడా అంతే లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మా చిరకాల మిత్రుడు విఎన్ ఆదిత్య గారికి,
ఈ సినిమా దర్శకులు సూర్య గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ పర్దా గోపాల్ గారికి, భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన నా మిత్రుడు సకారాం గారికి, ఎందుకన్నా నేను చెప్తాను, అట్లాగే మా అద్భుతమైన పాటలు ఇచ్చిన పిఆర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, పిట్ట కొంచెమైన కూతగానే ఉన్నట్టు నిజం శివన్ చూసి షాక్ అయ్యాను. శివన్ నువ్వు నిజంగా అసలు డిఓపి ఎంత రిస్క్ షాట్స్ చేసావు అసలు, నువ్వు హౌ కెన్ యూ హ్యాండిల్ ద కెమెరా అందట్, అంటే ఎక్కడో రాయలసీమలో ఒక మెకానస్ గోల్డ్ తీసే ఒక సిచ్యువేషన్, ఒక అద్భుతమైన వెదర్ ఉన్నటువంటి పరిస్థితి, ఒక పెద్ద పెద్ద పర్వతాల మధ్య చాలా రిస్క్ షాట్స్ చేసావు నువ్వు అసలు. రియల్లీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇద్దరు శివలు ఈ సినిమాకి కుడి ఎడమలుగా కాచి కాపాడారు. ఈ శివ శర్వాణి ఏమో ఎడిటింగ్లో, ఇంకా మా దర్శకులు సూర్య గారు అట్లాగే ఇక్కడ లుకింగ్ మోడ్రన్, వెరీ మోడ్రన్గా ఉన్నారు. కానీ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలాగా ఒదిగి ఎదిగి అద్భుతంగా నటించిన హీరోయిన్ మౌనిక గారికి, అట్లాగే మేఘన గారికి, అలాగే సిస్టర్ క్యారెక్టర్ చేసిన మన మౌనికకి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి లిరిసిస్ట్లకి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈద్ ముబారక్. అయితే ఈ సినిమా నేను చాలా సినిమాలు చేస్తుంటానండి. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నా పాత్ర చాలా పరిమితం, బికాస్ సకారాం గారికి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను. కానీ కొన్ని సినిమాల్లోనే ఇన్వాల్వ్ అవుతాం, ఏదో మా డబ్బింగ్ మేము చెప్పేసుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ సినిమాను చూసిన తర్వాత సూర్య గారి డైరెక్షన్, కథ, కొత్త హీరో అయినా అద్భుతంగా ఒక 6 అడుగుల ఆజానుభావుడు మన గోపాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కొత్త నవ యువ కథానాయకుడు, రైజింగ్ స్టార్ దొరికాడు. కంగ్రాచులేషన్స్ గోపాల్. నేను ఈ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, కూటి కోసం గూడు కోసం పట్నం వచ్చిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. అయితే ఇక్కడ పల్లెటూరులో ఉన్న బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. ఆ హీరో పడే కష్టాలు చూస్తుంటే ఒకదాని మీద ఒకటి మనసు ద్రవించి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నాకు అసలు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాలు. అలా రివోల్ట్ అయిన ఒక యువకుడు సమాజం తనను నిరాదరణకు గురి చేస్తే ఒక ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాగా ఒక పాజిటివ్ వేలోనే, అంటే ఒక యాంటీ విలన్ అగోనిస్ట్లా కనపడతాడు, కానీ యాంటీ హీరోలా కనపడతాడు, కానీ ఉదాత్తమైన హీరోగా ఈ పాత్రను పండించి సమాజం మీద తాను చేసిన తిరుగుబాటే డైమండ్ డెకాయిట్. తప్పకుండా మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడట్లేదు. అలాంటి మంచి సినిమాలో కోవలోకి మా డైమండ్ డెకాయిట్ తప్పకుండా వస్తుంది. ఇంకొక మాట మా మిత్రుడు సాకారం గారి గురించి చెప్పాలి. నేను 1200 సినిమాల్లో దాదాపు ఒక 500-600 మంది నటులకి గాత్రదానం చేశాను. మా బిఎన్ ఆదిత్య గారు కూడా ఆట తానాలో కూడా నా వాయిస్ తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి వినిపించారు. అయితే నేను అక్రాస్ సో మెనీ యాక్టర్స్ వైల్ ఎట్ లెండింగ్ మై డబ్బింగ్ వాయిస్ టు ద సో మెనీ గ్రేట్ యాక్టర్స్ ఇంక్లూడింగ్ బచ్చన్ సాబ్ కల్కి, కానీ అలాంటి ఒక ప్రదీప్ రావత్, ముఖేష్ ఋషి, ఆశీష్ విద్యార్థి, సుమన్ గారు, నాజర్ గారు, ఇలా ఎవరికి తీసుకొని ఒక నటుడు మనకి సకారాం గారు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్ సార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ మనసంతా నువ్వే. సో నేను ఇంత త్వరగా సార్ మీట్ అవుతానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ మై టీమ్ మెంబర్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ సూర్య సార్. సో నన్ను చాలా ట్రస్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ మా మూవీకి చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఆఫ్ పీస్ యుఎస్ఏ నుంచి పొందిన విఎన్ ఆదిత్య గారు, అది అందరికీ తెలుసు. టిఎఫ్డిఏ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ 2006లో ఎలక్ట్ అయిన విఎన్ ఆదిత్య గారికి, మరియు ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా వారికి నా నమస్కారం. ఈరోజు ఆడియో లాంచ్ చేయబడి జరిగింది. సో రీసెంట్గా ఆడియో లాంచ్ అనేవి నాకు తెలిసి ఈ మధ్య జరగట్లేదు. సో సింగిల్స్ మాత్రమే వెళ్తున్నారు. సో చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం ఒక ఫుల్ సాంగ్స్, లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరందరూ ఎలక్ట్రానిక్, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ప్లీజ్ సపోర్ట్ అస్ స్మాల్ మూవీ.
సో ఇంకా ఈ మూవీ బాగా రావడానికి కారణం ఇక్కడ అందరూ పిల్లర్సే, ఒక్కరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చెప్పడానికి లేదు. సో యూనివర్స్ అందరినీ కనెక్ట్ చేసింది, అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. డే 1 నుంచి కూడా స్టోరీ రాసుకున్న దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ యూనివర్స్ కనెక్ట్ చేసింది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది కూడా మన హీరో కమ్ ప్రొడ్యూసర్ గారు పార్థ గోపాల్ గారు. సో ఆయనే ఎంత కష్టాలు, మీకు తెలిసిన సినిమా తీయడం అంటే ఎంత కష్టమో. సో ఇన్వెస్ట్ చేసి దీనికోసం ప్రతి రూపాయి వెనక అతని కష్టం, అతని కుటుంబం యొక్క కష్టం ఉంది. సో ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. సో ప్రత్యేకంగా నేను హీరో గోపాల్ గారికి చాలా 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 ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఈ సినిమాకి యాక్చువల్గా ఒక చిన్న సినిమా ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేమో సినిమా తీసేసాం, ఏదో కష్టాలు పడి చిన్న సినిమా అక్కడ చిన్న బడ్జెట్తోనే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ పిల్లర్స్ అయినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు, తర్వాత ఎడిటర్ శివ శర్వాణి గారు, ముఖ్యంగా మరి మా డిఓపి గారు ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసాము. ఆయన షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఒక డైరెక్టర్కి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడు ఆయన. ఇప్పుడు యాక్చువల్గా మీకు చూసే ఉంటారు, డైరెక్టర్కి డిఓపికి కొన్ని కమ్యూనికేషన్ సరిగా ఉండదు. సో నేను ఏది చెప్తే అది ఓకే అలా నా విజన్ అతని విజన్గా తీసుకొని నేను చెప్పిన ప్రతి దానికి షార్ట్ ఇలా ఉండాలంటే ఓకే చెప్పుకుంటూ అతను చాలా బాగా తీశాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అక్కడ సినిమా తీసిన తర్వాత ఇక్కడ మనకు కొత్త పోస్ట్ ప్రొడక్షన్ కొత్త. సో వెల్లి జనార్దన్ గారు ఫస్ట్ టైం మా గోపాల్ గారికి అడ్వైజ్ చేశారు శివ శర్వాణి గారికి. శివ శర్వాణి గారు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం యాక్చువల్గా అతని టైంను మాకు స్పెండ్ చేసి చాలామందిని పరిచయం చేశాడు, అందులో ముఖ్యంగా పిఆర్ గారు. సో ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈనాటి ఈ ఫంక్షన్కు మెయిన్ హీరో పిఆర్ గారు. యాక్చువల్గా చిన్న సినిమాలంటే వాళ్ళు ఏదో మ్యూజిక్ చేసేస్తారు, అందరికీ ఉన్న అభిప్రాయమే. కానీ ఈ సినిమాకి ఆయన చిన్న సినిమా ఏదో చేసేస్తామని కాకుండా మీరు చూస్తే ప్రతి సీను ప్రతి సాంగ్ చూశారు మీరు ఆల్రెడీ. ఆ సాంగ్స్ నేనే ఆశ్చర్యపోయాను, మా సినిమాకు ఇలా కొట్టారా మ్యూజిక్ అనేది నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతాను. అదేవిధంగా ఇక్కడ లిరిసిస్ట్ ఉన్నారు. సో వాళ్ళు ఫస్ట్ టైం అయినప్పటికీ వాళ్ళు టాలెంట్ని అంతా ఉపయోగించి మన సాంగ్ యాక్చువల్గా ఇంకో మిరాకిల్ జరిగింది ఇక్కడ. జనరల్గా ఏం చేస్తారంటే సినిమాలలో నాకు తెలిసి ముందు మ్యూజిక్ చేసేసి తర్వాత సాంగ్స్ అన్నీ అయిన తర్వాత షూట్ చేస్తారు, అంతే కదా. సో ఈ సినిమా మీరు 5 సాంగ్స్ ఉన్నాయి కదా, 5 సాంగ్స్ ముందు చేయలేదండి రికార్డింగ్. మీరు నమ్మరు చెప్తే 5 సాంగ్స్ రికార్డింగ్ చేయలేదు, 5 సాంగ్స్ షూట్ చేసేసాం ముందే. దాన్ని మన ఎడిటర్ గారు ఎంతో చాకచక్యంగా ఒక సాంగ్ ఏ విధంగా ఉండాలనో దాన్ని కట్ చేశారు. అది కట్ చేసిన తర్వాత ఇంకో మిరాకిల్ ఏంటంటే మన పిఆర్ గారు ఆ సాంగ్ చూసి దానికి ఎలా లిరిక్స్ రాయించాలనో లిరిక్స్ రైటర్స్కి చూపించి ఆ సాంగ్లో ఏదైతే ఫుటేజ్ ఉందో దాని తగ్గట్టు లిరిక్స్ రాయడం అనేది నిజంగా నా అదృష్టం, మా సినిమా అదృష్టం అది చెప్పాలంటే. సో ఆ విధంగా అన్నీ కుదిరాయి ఈ సినిమాకి. బీజిఎం అండి, మామూలుగా అయితే బీజిఎం ఒక పెద్ద సినిమాలకు అలాంటి ఇంకా అందరూ చెప్పిందే. సో పెద్ద సినిమాలకు ఎలాగైతే బీజిఎం ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గకుండా మన బీజిఎం ఇచ్చారండి. ఇంకపోతే ఇందులో వచ్చే విజువల్స్ మన శివ డిఓపితో పాటు మన డ్రోన్ సూర్య గారు యంగ్స్టర్స్ వీళ్ళు నేనేదైతే ఏం కావాలో అనుకున్నానో అదేవిధంగా డ్రోన్ చేశారండి అతను. ఆ కొండలలో అయితేనేమి ఎలా విలేజెస్లో ఎండలో మీరు చూస్తే ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఫారెస్ట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఫారెస్ట్లో కూడా ఎంతో కష్టపడి అసలు డ్రోన్ ఆపరేట్ చేశారు ఆయన సూర్య గారు. ఇకపోతే మా కో ఆర్టిస్టులు విలన్గా చేసిన మారుతి సకారం గారు ఇంకా నాకు కొన్ని అవుట్పుట్స్ ఇచ్చి ఇలా చేద్దామని నాకు చాలా సహకరించారు, చాలా ధన్యవాదాలండి. ఇంకా డబ్బింగ్ ఇంజనీరింగ్ అండి మన సురేష్ గారు రాలేకపోయారు. ఒక చిన్న సినిమాకి జనరల్గా ఎవరినో చిన్న వాళ్ళని డబ్బింగ్ ఇస్తారండి. మాకైతే పర్టికులర్ భార్గవ్ గారు అని మంచి అంటే రన్నింగ్లో ఉన్నారు ఆయన. సో మంచి వాళ్ళని మాకు డబ్బింగ్ వాళ్ళని సజెస్ట్ చేశారండి జనరల్గా. ముఖ్యంగా ఆర్సీఎం సార్ గారు
టేక్స్ సరిగా రాకపోయినా అంటే జనరల్గా చెప్పుకుంటూ వెళ్తారండి, ఇలా కాదు దీన్ని ఇలా చేద్దామని మాడ్యులేషన్స్ దాన్ని చాలా మనసు పెట్టి టైం తీసుకొని మాకు డబ్బింగ్ చెప్పారండి. ఎక్సలెంట్, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు రుణపడి ఉంటాను. ఇంకా ముఖ్యంగా మన సార్ లెజెండరీ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మన టీఎఫ్డిఏ జాయింట్ సెక్రటరీ గారు కృష్ణమోహన్ గారు. మేము ఎవరో తెలియదండి, అసలు జస్ట్ కాల్ చేసి సార్ ఇట్లా మాకు హెల్ప్ చేయండి సార్ అంటే జస్ట్ ఇమీడియట్గా ఇంటికి రమ్మన్నారు సార్. ఇంటికి వెళ్ళి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడించి సార్తో యాక్సెప్ట్ చేయించి మాకు చాలా ధన్యవాదాలు సార్ మీకు కృష్ణమోహన్ గారు. ఇంకా మా హీరోయిన్ గారు అయితేనేమి మౌనిక, మీరు ఇక్కడ మూవీలో చూస్తే అసలు ఇక్కడికి మూవీలోకి చాలా పూర్తి డిఫరెన్స్, ట్రాన్స్ఫర్మేషన్ అంతగా వచ్చారు. వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావాలి. ఇంకెవరినన్నా మన విఎన్ ఆదిత్య గారిని, అసలు మనసంతా నువ్వే సినిమా అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, చాలా ఎన్నిసార్లు చూసాను లేదు. తర్వాత అదేవిధంగా నేనున్నాను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చూశాను. నేనున్నాను సినిమా అయితే మేడం. ఇంకా బాస్ ఆట, నేను విజయవాడలో సీఏ చదువుతున్నాను. ఆట సినిమాకు క్లాసులు ఎగరగొట్టి ఫస్ట్ డే వెళ్ళాను సార్ ఆట మూవీకి అయితే. థ్యాంక్ యూ సార్, మన విఎన్ ఆదిత్య గారిని మాట్లాడాలని కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్లో నాకు కొన్ని విషయాలు బాగా నచ్చినవి ఉన్నాయి. ముందు అవి చెప్పేస్తా మర్చిపోకుండా. సినిమా గురించి నెక్స్ట్ మాట్లాడు. మొట్టమొదట చాలా చాలా బిజీగా ఉన్నా సరే, ఒక ఆడ్ టైం ఫిక్స్ అయినా సరే వచ్చే ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సాధారణంగా స్టార్డమ్ లేని సినిమాలు అనగానే మనకు ఎక్కడో ఒక సరే ఎవరో ఒక కెమెరా పంపించి మొత్తం మిగిలిన వాళ్ళందరం ఫుటేజ్ తీసుకుంటాము, ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే బయట చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి, బాగా బిజీగా ఉన్నారు. కానీ అందరూ మన అశోక్ గారు, మా పిఆర్ఓ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఒక రాంగ్ టైం, సాధారణంగా మనం ఈవెంట్లు చేసే టైం కాదు ఇది, సాయంత్రం 6కి అలాగా ప్రైమ్ టైంలో చేస్తాం కాబట్టి. సో మీడియానే ఒక సినిమా కంప్లీట్ అయిన సినిమాని ముందరికి తీసుకెళ్ళాలి, పబ్లిక్కి ఇది ఒక సినిమా ఉందని చెప్పాలి. సో ఆ బాధ్యతను ఇంత మనస్ఫూర్తిగా మీరు ఏమి ఆశించకుండా ఇంత చక్కగా నెరవేరుస్తున్నందుకు మీకు అందరికీ ఈ టీం తరఫున ధన్యవాదాలు. సెకండ్, మీరండి అవి పాపం ఒరిజినల్ యాంకర్ రాకపోతే ఫంక్షన్ చూడటానికి వచ్చిన వాడి చేతిలో మైక్ పెట్టి మీరే యాంకర్ అంటే సాధారణంగా నేనైతే పారిపోతా. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మేబీ మీకు ఇది ఒక కెరీర్ అవ్వచ్చండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెన్స్కి నిజంగానే మీకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని, అందుకని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. నాకు ముచ్చటేసింది ఆవిడ అలా వెంటనే టేకప్ చేసినందుకు ఈ జాబ్ని. అండ్ మిగిలిన సినిమాలు చాలా ఈవెంట్లకు వెళ్తూ ఉంటాం, మనమే పోలు సినిమాలు ఈవెంట్లు కండక్ట్ చేసాం. కానీ నాకు 2 విషయాలు బాగా నచ్చింది. ఏంటంటే కెమెరామ్యాన్ ఎప్పుడు పిలుస్తాం కానీ డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి ఎప్పుడు పిలవలేదు, ఫస్ట్ టైం పిలవడం. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే బేసిక్గా కెమెరా హ్యాండిల్ చేయటం ఎంత కష్టమో డ్రోన్ ఆపరేట్ చేయటం కూడా సినిమాకి అంతే కష్టం. ఇంకా చాలా చోట్ల పర్మిషన్లు ఉండవు, విండు అసలు సహకరించదు, లైట్ చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది, ఎక్స్పోజర్ సరిగ్గా రాదు. సో ఆ కష్టాలన్నీ కెమెరామెన్ పడినా కూడా డ్రోన్ కెమెరామెన్కి ఒక కైండ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లాగా వర్క్ చేయాలి. అలాంటిది మొదటిసారి డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి పిలిచారు. నిజంగా ఇది సంస్కారం, టెక్నీషియన్స్కి ఇవ్వాల్సిన గౌరవంలో ఇది ఒక గొప్ప సంస్కారం. ఆల్ ది బెస్ట్. రెండోది, ఎప్పుడు మనం ఆర్టిస్టులను పిలుచుకుంటాము, ఆర్టిస్ట్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. వాళ్ళకి వాయిస్ ఇచ్చి ఆ పాత్రకు ప్రాణం పోసిన ఆర్సీఎం రాజు గారు లాంటి మిత్రుడిని ఈవెంట్కి స్టేజ్ మీదకి పిలవడం. ఎందుకంటే ఆయన జాబ్ ఎప్పుడు 4 గోళ్ళ మధ్య ఉంటుంది. నాకే సిగ్గేసింది, నా సినిమాలకి పనిచేసినా కూడా నేను ఎప్పుడు పిలవలేదు ఆయన్ని. సో నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ గెస్చర్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతాడు అంటే లుక్తో పాటు వాయిస్ మ్యాచ్ అయినప్పుడు కంప్లీట్ అవుతాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉండటం వల్లే దెర్ ఈజ్ ఎ కంప్లీషన్. అది నిజంగా అందుకు ఈ సినిమా టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
అలా ఎవరు ఆనర్ చేయలేదు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇకపైన అందరం ఫాలో అవుతాం. యాదవ్ గారు, మీరు కొత్త డైరెక్టర్ అయినా కూడా ఇట్స్ ఎ గుడ్ గెస్చర్ ఫ్రమ్ అవర్ డైరెక్టర్. సో అలాగే ఈ మాటలు పాటలు కథ అన్నీ రాసుకుని డైరెక్టర్ కష్టపడితే తను హీరోగా అవడానికి తనే సినిమాని ప్రొడ్యూస్ చేసుకుని ప్రొడ్యూసర్ కష్టపడటం. ఎందుకంటే ఈయన మీరు ఉండండి ఇలా అంటే ఇది ఇంకా ఎక్కువ కష్టం. ఎందుకంటే సో నేను ఈ సినిమా ద్వారా డైమండ్ డెకాయిడ్ ద్వారా ఈయన మీద ఈయన డబ్బులు పెట్టుకునే స్థాయి నుంచి ఈయన మీద పెద్ద నిర్మాతలందరూ డబ్బులు పెట్టే స్థాయికి ఎదగాలని కోరుకున్నాను ఒక ఆర్టిస్ట్గా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా సక్సెస్ అయ్యి దీని డబ్బులు దీనికి వచ్చేసాక అప్పుడు బయట ప్రొడ్యూసర్లకి చేయండి. సో ఈ సినిమాని మన రమణ వనమాల గారు చెప్పినట్టు నేను యాక్చువల్గా అదే పాయింట్ అడ్రస్ చేద్దాం అనుకున్నా. ఇవాళ రేపు సినిమా తీయటానికి మనం ఎంతో కొంత ఆబ్లిగేట్ చేస్తాము, అక్కడ ఒక డబ్బులు సమకూరుస్తాము, వర్క్ చేసేస్తాము, కొంతమందికి అనుకున్నంత ఇస్తాము, కొంతమంది కెరీర్ కోసం మన పర్వాలేదు తర్వాత ఇవ్వండి అంటారు. ఇలా మొత్తం మీద మనం గుడ్ విల్తోనో ఎలాగోలా సినిమాని అయితే షూటింగ్ చేసేస్తాం, కానీ అక్కడి నుంచి ప్రమోషన్ సినిమా కంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్లో కూడా మీరు ఇలాగే కాంప్రమైజ్ కాకుండా డెఫినెట్గా ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి ప్రజలందరిలోకి ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇందులో చాలా ఎక్సెప్షనల్లీ గ్రేట్ టాలెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అందరు యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళు 10 కాలాల పాటు 10-15 సంవత్సరాలు కెరీర్గా ఇక్కడే 4 రూపాయలు సంపాదించుకుని ఇందులోనే మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టే లెవెల్కి వాళ్ళు ఎదగాలి. సో అలాగే కొత్తగా చేసిన హీరోయిన్ మేఘనా గారికి, చెల్లెలుగా చేసిన మౌనిక గారికి, ఆర్టిస్టులుగా ఆయన మారుతి గారికి, వీళ్ళందరికీ మంచి కెరీర్ రావాలి ఈ సినిమా ద్వారా. హీరో గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ గారికి, అండ్ డైరెక్టర్గా టెక్నీషియన్స్గా ఆయన పిఆర్. మీరు మ్యూజిక్ డైరెక్టర్కి పిఆర్ అనే మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇచ్చారో తెలియదు, కానీ పిఆర్ఓకి మాత్రం ఎక్కువ బడ్జెట్ ఇవ్వండి. అదే ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్ సినిమాకి. పిఆర్ ఆయన రాఘవేంద్రరావు గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చారు వాంటెడ్ బొన్ గారి సినిమా. అప్పుడు తెలిసి నాకు చాలా మంచి, నేను అదే అన్నాను, ఎప్పుడైనా రాఘవేంద్రరావు గారి లాంటి అగ్రదర్శకుడి దగ్గర ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. ఆ క్వాలిటీ ఆయన ఈ సినిమాకి చాలా జాగ్రత్తగా వాడారు. పాటల్లో, ఆర్కెస్ట్రైజేషన్లో ఒక అద్భుతమైన రిచ్నెస్ని తెచ్చారు ఆయన. నేను ఫస్ట్ పాటలు వినంగానే నాకు అనిపించింది ఆ రిచ్నెస్కి పడిపోయాను నేను నిజంగా. అందులోనూ 2 పాటలు అయితే అసలు ఎక్సలెంట్గా చేసినారు. ఆ మొత్తం ఆల్బమ్ బాగుంది, బట్ వినగానే ఆకట్టుకున్న 2 పాటలు ఉన్నాయి. అందులో ఒకటి రమణ వనమాల గారు రాశారు మరదల పాట, అండ్ ఇంకొకటి మన ఇండస్ట్రీలో ఎడిటర్లు మాట్లాడటం అన్నది చూడలేదు. ఇవాళ ఆయన అందరికంటే ఆయన ఎక్కువసేపు ఎక్కువ బాగాను మాట్లాడారు. సో ఆయన చేతల మనిషే కాదు, దానికి మ్యాచ్ చేస్తూ మాటలు కూడా చక్కగా అందంగా ఉంది. ముందర అసలు మనిషి చూడంగానే నవ్వుతూ కనిపించారు. చాలామంది ఎడిటర్లు రాత్రులు పగళ్ళు కష్టపడి ఎడిట్ చేసి వాళ్ళ మొహంలో నవ్వు కోల్పోతారు. ఒకే సినిమా ఒకే షాట్ ఒకే సీను 100-200 సార్లు చూస్తారు పాపం మనకంటే. అలా అయినా కూడా ఆయన చక్కగా చిరునవ్వుతో మొత్తం ఫంక్షన్ అంతా ఉన్నారు. సో సార్ మీ నవ్వు అలాగే ఉంచాలి. అండ్ డిఓపి ఆయన వర్క్ ఫుల్ సినిమా చూస్తే కానీ చెప్పలేము, అది ఒక పాటలోనో టీజర్లోనో ట్రైలర్లోనో చెప్పలేని వర్క్ క్రాఫ్ట్ అది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. డైరెక్టర్తో కలిసి ఒక షార్ట్ ఫిలిం చేయడం ద్వారా మీకు మంచిగా ఒక వార్మప్ అయిపోయింది. సో డెఫినెట్గా మీరు మంచి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసి ఉంటారు అనుకున్నాం మీ క్రాఫ్ట్ తోటి. ఐ విష్ ఆల్ ద ఎంటైర్ టీమ్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ప్రొడ్యూసర్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఇవాళ ఇక్కడ రావడానికి కారణమైన మా డాక్టర్ గారికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. All we do have a special respect. That is nothing but ప్రతి ఒక్కరికి ఒక గౌరవం కోరుకుంటాం. ఆ గౌరవమే ఈరోజు మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది అనుకుంటున్నాం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మొట్టమొదటగా మా లెజెండరీ డైరెక్టర్ గారు, ఆయనకు చాలా కృతజ్ఞత ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అంతకుమించి ఇంకేం మాట్లాడేది లేదు. కానీ నా గురించి నేను చెప్పకముందే మా ఎడిటర్ గారు కావాల్సినంత చెప్పేశారండి. ఫస్ట్
తర్వాత మన డైరెక్టర్ గారు చెప్పారు. ఇంక వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఇక్కడ యాక్టర్సే కాదండి, టోటల్ క్రూ అంతా చాలా బాగా సపోర్ట్ చేసి ఈరోజు మేము ఇక్కడ నిలబడినామంటే కారణము కేవలము మా శివ సర్వాణి ఎడిటర్ గారు. సార్ ప్లీజ్ కమ్ సార్. నేను ఎన్ని చేసినా కూడా ఒక మూవీని నేను తెరకెక్కించినప్పుడు గొప్ప కదండి, తెర ఎక్కించే పక్కన పెట్టండి, దాని తర్వాత జరిగే పరిణామాలలో మొత్తము ఈయన ఒక పిల్లర్గా ఉండి పూర్తి స్థాయి అంతా అక్కడ నా కోసం సపోర్ట్ చేసి నన్ను నా డైరెక్టర్ను ఒక నమ్మేసి పూర్తిగా ఈ సినిమాకు అది కర్త కర్మ క్రియ అంటారు కదా, అలా మొత్తం చేసి పెట్టారండి. దీంట్లో మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఇంతకు మించి నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ అండి.